నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 2005లో ఏర్పాటు చేశారు నవంబర్లో. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మైనారిటీ వాటాలు అమ్మి కొంత లాభం తెచ్చుకుంటాయి. సో ఆ ఫండ్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే వార్షిక ఆదాయంలో 75% అనేది ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్కి యూజ్ చేస్తారు 75%. ఇంకా 25% ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూలధనం పెంచడం కోసం యూజ్ చేస్తారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2021లో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే నీతి ఆయోగ్ రూపొందించింది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే రెంటింగ్, లీజింగ్, ల్యాండ్, బిల్డింగ్స్, నేషనల్ హైవేస్, రైల్వేస్, సో దీనికి యూజ్ చేస్తారు. ఈ పద్ధతిలో 2022 నుండి 2025 మధ్య 6 lakhs crores నిధులు అనేటివి వచ్చినాయి అన్నట్టు అని ప్రభుత్వ అంచనా. ఇందులో ఎక్కువగా ఉన్నది ఏంటంటే హైవేస్ 27%, రైల్వేస్ 25%. సో ఈ రెండు కలిపి మనకు 52% వస్తున్నాయండి.